హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నర్సరీకి అయితే వచ్చిన 2 days అవుతుంది అనమాట నర్సరీకి రాక. చూద్దాం మీరు డ్రాప్స్ ఏం చేస్తాం ఏందనేది. వచ్చేసిన నర్సరీకి అయితే సైడ్లో ఆపుకొని చూద్దాం. మనకైతే ఓ లోడింగ్ అయితే వచ్చింది, ఆల్రెడీ లోడింగ్ అయితే చూస్తున్నారు కదా. లోడింగ్ చేసుకొని ఎక్కడికైనా చెప్తా. లోడింగ్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి మనకి ఇటు లక్కీకపుల్ సైడ్ వెళ్ళాలి. చలో వెళ్ళిపోదాం ఇక. ఎట్లా అంటే మనం అమీర్పేట, పంజాగుట్ట అటు సైడ్ వెళ్ళాలి. లొకేషన్ పెట్టిన ఆల్రెడీ కస్టమర్. మనకి 2 days నుంచి అయితే నేను లేనమాట. సాటర్డే సండే ఊరు వెళ్ళిన. చూసినా ఒకటి షార్ట్ అయితే పెట్టిన కదా, అక్కడికి వెళ్ళిన అనమాట. చూసినా ఎట్లా ట్రాఫిక్ ఉందో. కానీ తప్పదు, కొంచెం ముంగటికి వెళ్తే మనం లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతాం అనమాట. అందుకే కొంచెం ట్రాఫిక్ ఈడైతే దగ్గరనే ఉంది ట్రాఫిక్. ఇది దాటినామంటే మనం వెళ్ళిపోవచ్చు నాన్ స్టాప్. కేతలాపూర్ నుంచి లొకేషన్ ఇది వచ్చేసాం. చూసిన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎట్లున్న ట్రాఫిక్. మనం ఆ బ్రిడ్జ్ ఎక్కకుండా లెఫ్ట్ తీసుకొని కేతలాపూర్ నుంచి వెళ్ళాలి. మొత్తం ట్రాఫిక్ ఉంది, ఎక్కడ కూడా అక్కడ ట్రాఫిక్. మార్నింగే మళ్ళీ రోజుకి ట్రాఫిక్ పెరుగుతుంది తప్ప తగ్గుతుంది. అంతే, ముంగటికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. చాలా మంది వీడియోస్ చూసినా కానీ మనకి లైక్ చేయట్లేదు, ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా మనకి కామెంట్ చేస్తే నేను చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి ఏసీ హాస్పిటల్ దగ్గర అనమాట. పర్లేదు, ఇట్స్ ట్రాఫిక్ ఏమి ఉండదు కాబట్టి పోయి రావచ్చు. కానీ ఇంతకుముందు అయితే మనకి కేతలాపూర్ రోడ్లో మొత్తం ఒక దగ్గర ఒక 40 minutes టైం వేస్ట్ అయింది. అక్కడ మొత్తం ట్రాఫిక్ ఉండే. ట్రాఫిక్ నుంచి బయటపడి ఇప్పుడు వచ్చినాం మనం. ఇలాంటి ఇప్పటికి ఎప్పుడు వెళ్ళిపోతుండే. పంజాగుట్ట దగ్గరికి వచ్చినాము. స్ట్రైట్గా ఈ సిటీలో బండ్ల పక్కన మనకి లాంగ్ కిరాయిలు వస్తేనే మంచిగా అనిపిస్తుంది. అందుకే ఓకే దిమాగ్ ఖరాబ్ ఈ సిటీలో. అదే లాంగ్ వచ్చినాక పోయినామంటే అట్టే సిటీ అవతల వెళ్ళిపోవచ్చు. చూస్తున్నా ఎట్లుందో ట్రాఫిక్. లక్కడిగా దగ్గరికి అయితే వచ్చేసినాం. ముంగట వెళ్ళి యూటర్న్ చేసుకొని మనం లెఫ్ట్ వెళ్ళాలి. మాసప్ ట్యాంక్ రోడ్ అక్కడ జస్ట్ ముంగటికి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్లో గలీలో ఉంది లొకేషన్ అయితే. ఇది మన అంగటి ఎప్పుడు రాలే, కొత్త సైట్ ఇది. యూటర్న్ చేసుకోవాలి. ట్రాఫిక్ ఉంది. 11:30 అవుతుంది మనకి పొద్దున లోడ్ వేసుకుంటే. మొత్తం టైం అంతా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ అటు స్ట్రైట్ వెళ్ళిపోయినామంటే పంజాగుట్ట సైడ్ వెళ్ళిపోతాం. మనకి బ్రిడ్జ్ ఉంది కదా, ఈ రోడ్లో వెళ్ళాలి. మాసప్ ట్యాంక్ రోడ్ వచ్చేసాం లొకేషన్ దగ్గరికి అయితే. ఆల్మోస్ట్ ఇక లెఫ్ట్ తీసుకోవాలి. ఈ లెఫ్ట్ తీసుకొని ముంగట వెళ్ళాలి అనమాట. ముంగట వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంది ఇల్లు. లొకేషన్ అయితే ఆడికి ఎండ్ అయిపోయింది. వచ్చేసాం. అన్లోడింగ్ అయితే చేస్తున్నారు. ఈ అన్లోడింగ్ అయిపోగానే మనం నర్సరీకి ఇక సీదా. అన్లోడింగ్ అయితే అయిపోయింది. సరే వెళ్ళిపోదాం ఇక. ఏంటంటే బండికి టైర్ తీసుకోవాలనుకుంటున్నాను అనమాట ఒకటి. ఎందుకంటే టైర్ పోయింది, 2 టైర్లు పోయినాయి మనకి. వెనక టైర్లో మనకి ఆల్రెడీ స్టెప్నీ సీల్ టైర్ ఉంది కాబట్టి ఒక టైర్ తీసుకొని వేయించుకుంటే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే మొన్ననే ఆల్రెడీ 15,000 అయినాయి. ఇప్పుడు మళ్ళీ అమౌంట్ లేవు. ఇక తప్పదు, ఇక టైర్లు తీసుకోవాలి కాబట్టి తీసుకుందామని పంజాగుట్ట వెళ్ళి మళ్ళీ టైర్ తీసుకొని వెళ్ళిపోదాం ఇక. చూసినా ఇక టైర్ అయితే తీసుకున్నాను అనమాట. ఒకటే తీసుకున్నా, ఒకటి మన దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి. బాలాజీ టైర్స్, పంజాగుట్ట సిగ్నల్ దగ్గర అనమాట. ఇది మనకి 2,400 పడుతుంది ఒక టైర్. 2 years వారంటీ అంట.
ఎయిర్ వచ్చినా వలిగిపోయినా ఏమైనా సరే 2 ఇయర్ రిప్లేస్మెంట్ చేస్తారంట. సరే వెళ్ళిపోదాం ఇక. ఆల్రెడీ మనకి ఒకటి టైర్ ఉంది కాబట్టి ఇది మనకి లెఫ్ట్ సైడ్ వేసుకొని ఒకటి రైట్ సైడ్ వేసుకుంటే సెట్ అయిపోతుంది ఇక వెనక టైర్లు. ఏంటంటే బండితో వచ్చిన టైర్లు ఉన్నాయి ఇప్పటిదాకా, ఏదో 2 ఇయర్స్ అవనికి వస్తుంది. పర్లేదు బాగానే నడిచినాయి C8 అయినా సరే. నేను MRF తీసుకుందాం అనుకున్నా కానీ పైసలు గిట్ల లేవు కదా, మొన్ననే అయిపోయినాయి. ఇక తప్పదు కాబట్టి తీసుకుంటున్నా ఇది గిట్ట టైర్, అమౌంట్ గిట్ట లేకుండే. ఇది ఒకటి అనుకుంటే మళ్ళీ ఇంకో రిపేర్ అయితే వచ్చింది. ఇంకా టైర్ ఫిట్ చేస్తుంటే లోపల సిలిండర్ పోయింది, కొత్త సిలిండర్ వేస్తున్నారు చూస్తున్నాగా. మొన్న రిపేరే, మళ్ళీ ఇప్పుడు రిపేరే. మొత్తం బండికే, అసలు ఈ ఇయర్ మొత్తం బండికే ఉన్నది, మొత్తం దరిద్రం ఉంది మనకి. అది సిలిండర్ పోయింది, అది తప్పదు ఇక మళ్ళీ వేయించుకోవాలి అని బ్రేకులు పడే. మళ్ళీ ఆ టైర్ ఇప్పినప్పుడు చూస్తే ఆయిల్ లీక్ అవుతుంది, అందుకే వచ్చిన. ఇక ఓపెన్ చేసి చూస్తే మొత్తం సిలిండర్ పోయింది. అయిపోయింది ఇక ఫిట్టింగ్ అయితే. వెళ్ళిపోవాలి ఇక నర్సరీకి. మళ్ళీ మనకి ఏంటంటే ఆ సిలిండర్కి ఫిట్టింగ్ ఛార్జ్ మొత్తం అంతా కలిపి ఒక 800 అయింది. టైర్కు 2400 ప్లస్ దానికి ఫిట్టింగ్ ఛార్జ్ మళ్ళీ 100 దానికి ఎక్స్ట్రా. ఏదైతే మనకి ఎంత 3300 అయింది ఖర్చే. మళ్ళీ మనం చేసింది లేదు, ఏం లేదు. కిరాయిలు గిట్ట తక్కువ ఉన్నాయి, బండికేమో పెట్టాల్సి వస్తుంది. ఇక తప్పది అప్పుడప్పుడు అట్లా. ఇక కొత్త బండి అనుకున్నప్పుడు మంచిగా ఉంటుంది. ఇప్పుడు జర 2 ఇయర్స్ అయింది కదా, అన్ని రిపేర్స్ గిట్ట వస్తూనే ఉంటాయి. మనకు కిరాయి అయితే వచ్చింది లులుమాల్ లోపల, మొక్కలు అంటే వేసుకొని నర్సరీ కాడ దింపేయాలి. చిన్న కిరాయి అవి చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో మొక్కలు అవే. నర్సరీ కాడ దింపేసి మనకు కిరాయి అవుతుంది. ఇవే లోడింగ్ అయితే అయిపోయింది ఇది అనమాట. ఎంత మా అంటే 300 ఇస్తారు అంతే. చాలా వెళ్ళిపోదాం ఇక. పైన 2 టైర్లు చూసినారు కదా, అవి వెనక టైర్లు అనమాట. ఒకటి స్టెప్నీకి లోపల పెట్టుకోవాలి, ఇంకో టైర్ గిట్ట ఒక డెస్క్ వేసి పెట్టేసుకుంటే పర్లేదు, ఎమర్జెన్సీకి పనికి వస్తుంది, అందుకే ఉంచుకున్నది. బయటికి వెళ్ళాలి ఇక మనం. బయటికి వెళ్ళి మనం నర్సరీ కాడ పోయి ఆడ దింపేసుకొని, మనకు ఆల్రెడీ ఇంతకుముందే మధ్యాహ్నం ఒక కిరాయి మాట్లాడుకున్నాం, చిన్న కిరాయి మాదాపూర్కి. ఇది చిన్నదే కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఇది దింపేసి అది తీసుకొని వెళ్ళిపోదాం. ఇది ఈరోజు కిరాయిలు గిట్ట డల్ ఉంది, అసలు బిజినెస్ ఏం లేదు. మార్నింగ్ నుంచి అన్నీ ఇదే 300 400 అన్నట్టు ఉంది కిరాయి. చూద్దాం ఎట్లుంటుందో ఏమో మరి. ఈ నెల మొత్తం బండికే పెట్టిన పెట్టుబడి మొత్తం, సంపాదించేది ఎంతనే తెలియదు చూడాలి. చూసినా కిరాయి దింపేసిన అనమాట. అది దింపేసి లోడింగ్ చేసుకుంటున్నా. కొన్ని ఉన్నాయి మొక్కలు గిట్ట, పెద్ద ఎక్కువ ఏం లేవు. చలో వెళ్ళిపోదాం ఇక. ఏంటంటే మాదాపూర్కి అనమాట. లొకేషన్ అయితే పెట్టిన, ఆల్రెడీ కస్టమర్ పెట్టేసి వెళ్ళిపోయింది అప్పుడే. వేసుకొని రమ్మన్నాడు, లంచ్ టైంలో వచ్చిన అనమాట. దింపేసినామంటే ఇక వేసి కిరాయిలు ఉంటే ఉండేది గ్యారంటీ లేదు. వచ్చి బండి క్లీన్ చేసుకోవాలి ఇక. టైం వచ్చేసి ఎంత 3:50 అవుతుంది టైము. ఇది దింపే వచ్చేసరికి 4:30 అట్లా అవుతుంది. ఇక బండి క్లీన్ చేసుకొని వెళ్ళిపోవడం ఇంటికి. కిరాయిలు గిట్ట ఏం లేవు. ఆన్లైన్ ఆన్ చేస్తున్న డైలీ, కానీ అసలు కిరాయిలు అయితే ఉంటలేవు. చూసినా లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ. ఈ లెఫ్ట్ తీసుకొని ముంగడికి వెళ్ళి యూటర్న్ చేసుకొని రావాలి. ఆ లెఫ్ట్ సైడ్ లోపల ఉంటుంది. వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి అయితే. ఈ లెఫ్ట్లో కనిపిస్తుంది ఇదే ఇల్లు అనమాట. ఆల్రెడీ ఉన్నాడు ఆయన. లోపల రివర్స్ పెట్టుకుంటే ఆయన అన్లోడ్ చేసుకుంటాడు, ఇక మనం వెళ్ళిపోదాం ఇక. అన్లోడింగ్ అయితే అయిపోయింది, పేమెంట్ గిట్ ఇచ్చేసి 400. చలో ఇక నర్సరీకి ఇంకా పోయి బండి క్లీన్ చేసుకోవాలి. 2 డేస్ బయట తిరిగినాం కదా, బండి గిట్ట మొత్తం దుమ్ము అయిపోయింది. మొత్తం నీట్గా కడుక్కొని తుడుచుకొని ఇక ఇంటికి కిరాయి ఉంటే కిరాయి ఇక.
చూసినా ఇవే అనమాట సీల్ టైర్లు. మనం పొద్దున వేసిన అనమాట ఆల్రెడీ, దుమ్ము అయినాయి. అప్పుడే వీల్ క్యాప్లు వేయాలి. పొద్దున వేసిన టైర్లు, అందుకే ఇక దుమ్ము కనిపిస్తున్నాయి. 2 కొత్త టైర్లు, ఇక టెన్షన్ ఉండదు ఇక మనకి. చలో ఈ రోజుకైతే ఇంతే అనమాట. చూసిన బండి మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నా, వచ్చి వీల్ క్యాప్స్ అన్నీ కడిగేసుకున్నా. బండి అయితే నీట్గా అయిపోయింది. ఇక ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజుకైతే ఇంతే అనమాట డ్రాప్స్. ఈరోజు మనం చేసింది ఖర్చు పెట్టిన దానికి సంబంధమే లేదు అసలు. చేసిన దానికన్నా డబల్ ఖర్చు అయింది ఈరోజు. ఇదే మొత్తం బండి అయితే, మొత్తం వెహికల్ అయితే ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. అన్నీ ఆయిల్ చేంజ్, టైర్లు అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇక మనకు టెన్షన్ ఉండదు కొన్ని రోజుల దాకా. ఈ రోజుకైతే ఇంతే అనమాట. మొత్తం 3 కిరాయిలు అయితే చేసినాము. 2 చిన్న కిరాయిలు, అదొకటి 800-900 ఉంటుంది అంతే. ఇంతే అనమాట. వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే మంచిగా.